అందరికీ నమస్తే అండి. సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ, సింపుల్గా అందరూ బొద్దింకల పార్టీ అంటారు. సో ఈ పార్టీ ఆధ్వర్యంలో నిన్న ఢిల్లీలో ధర్నా జరిగింది. ఈ ధర్నా సక్సెస్ అయింది. నిజంగా 100% సక్సెస్ అయింది. ఒక సాధారణ సోషల్ మీడియా ఉద్యమంగా ప్రారంభమైన సీజేపీ గ్రౌండ్ లెవెల్లో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర, ఢిల్లీ నడిబొడ్డున కేంద్రంలో అత్యంత బలంగా ఒక రకంగా నియంతృత్వంగా ఉన్న అమిత్ షా, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని ధిక్కరించి వాళ్లకు వ్యతిరేకంగా ధర్నా చేయడం అంటే మామూలు విషయం కాదు. కాంగ్రెస్ అలా ధర్నా చేస్తే ఓకే, అది ఒక రాజకీయ పార్టీ, పొలిటికల్ స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి చేయొచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ అలా ధర్నా చేస్తే ఎస్, వాళ్ళు ఒక రాజకీయ పార్టీ, పొలిటికల్ స్ట్రక్చర్ ఉంటుంది, ఢిల్లీలో గతంలో అధికారంలో కూడా ఉన్నారు కాబట్టి చేయొచ్చు, పెద్దగా ఆశ్చర్యపోకర్లా. కానీ సీజేపీ లాంటి పార్టీ వేలాది మందితో అలా ధర్నా నిర్వహించడం ఖచ్చితంగా దేశ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ని మనం చెప్పుకోవచ్చు. సో యువత సోషల్ మీడియాకే కాదు, డైరెక్ట్గా కూడా అవసరమైతే మద్దతు ఇస్తారు అని చెప్పడానికి నిన్నటి ధర్నా సంకేతం. సో ఈ ధర్నాలో అభిజిత్ దీప్కే ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ధర్నా ప్లేస్కి వచ్చారు, ధర్నా చేశారు, మాట్లాడారు, ఆ తర్వాత వెళ్ళారు. సో దాదాపుగా వేలాది మంది వచ్చారు. చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా బాగానే వచ్చారంట. యూపీ నుంచి వచ్చారు, బీహార్ నుంచి వచ్చారు, అండ్ పంజాబ్ నుంచి వచ్చారంట. సో ధర్నా సక్సెస్ అయింది. దీనిలో కొన్ని విశేషాలు ఉన్నాయి. నాకెందుకో ప్రశాంత్ కిషోర్, ఈ బొద్దింకల పార్టీ సీజేపీ వెనక ప్రశాంత్ కిషోర్ ఐడియాలజీ, ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది. ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాడు. ఆయన బీహార్లో రాజకీయ పార్టీ పెట్టాడు, జన్స్వరాజ్, ఫెయిల్ అయ్యాడు, ఎవరూ గెలవలేదు, దాంతో ఆయన పార్టీ ఫెయిల్ అయింది. అండ్ ఆయన ఏ ఒక్క రాజకీయ పార్టీకి ప్రస్తుతానికి వ్యూహకర్తగా తెర వెనుక పనిచేయడం లేదు కదా. ఐపాక్లో ఆయన యాక్టివ్గా లేడు, రాజకీయంగా కూడా ఆయన పార్టీ బీహార్లో యాక్టివ్గా లేదు. బుర్ర నిండా ఆలోచనలు ఉన్న వ్యక్తి, బుర్ర నిండా బలమైన ఆలోచనలు నింపుకున్న వ్యక్తి, కన్నింగ్, క్రిమినాలిటీ, విపరీతంగా పొలిటికల్ ఐడియాలజీ ఉన్న వ్యక్తి ఖాళీగా ఉంటాడా? ఖాళీగా ఉండడుగా. వయసు ఉంది, ఓపిక ఉంది, ఆలోచనలు ఉన్నాయి, డబ్బు ఉంది, ఇవన్నీ ఉన్నప్పుడు ఖాళీగా ఎందుకు ఉంటాడు? ఉండడు. సో అతని బుర్ర నుంచి పుట్టిన ఐడియాలజీనే సీజేపీ అని నేను అనుకుంటున్నాను నా పర్సనల్గా. దానికి ఉన్న కారణాలు ఏమిటంటే, ఈ అభిజిత్ దీప్కే ఎవరైతే సీజేపీ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను ప్రారంభించి బాగా ఫేమస్ అయ్యాడో, ఈ అభిజిత్ దీప్కే గతంలో 2020, 21, 22 ఆ టైంలో ఆమ్ ఆద్మీ పార్టీలో సోషల్ మీడియా కార్యకర్తగా పనిచేశారు. అదే టైంలో ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో ఐపాక్ పనిచేసింది. ఈ ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం ఇప్పుడు ఐపాక్లో లేకపోవచ్చు కాక, కానీ ఐపాక్ ప్రారంభించింది ప్రశాంత్ కిషోర్, దాని వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయనే, దాని నుంచి ఇప్పటికే ఆయనకు షేర్ ఉంది. సో ఈ ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో ఐపాక్ 2019లో జగన్ గారికి, 2021లో మమతా బెనర్జీ గారికి, స్టాలిన్ గారికి, 2020లో ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ గారికి, వీళ్ళందరికీ పనిచేసింది కదా. సో అప్పుడే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి పనిచేస్తున్నప్పుడే అదే ఆమ్ ఆద్మీ పార్టీలో సాధారణ సోషల్ మీడియా కార్యకర్తగా ఉన్న అభిజిత్ దీప్కే నేరుగా ప్రశాంత్ కిషోర్తో పరిచయం ఏర్పడింది. ఎలా అంటే, ఈ అభిజిత్ దీప్కే మంచి సృజనాత్మకత ఉన్న వ్యక్తి, అంటే క్రియేటివ్గా ఆలోచించే వ్యక్తి. ఆయన మీమ్స్ చాలా విభిన్నంగా ఉండేవన్నమాట. అవి చాలా బలంగా సోషల్ మీడియాలో వెళ్ళేవి. అది అరవింద్ కేజ్రీవాల్కి నచ్చి నేరుగా తను మాట్లాడి తన ఐడియాలజీ కొంత చెప్పి అలా ఐపాక్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి ఉపయోగపడేలా చేశాడు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ 2020లో గెలవడం, ఆ తర్వాత అధికారంలోకి రావడంతో ఆయన ఒక 2-2.5 ఏళ్ల పాటు ఢిల్లీలో ఉండి ఆ తర్వాత అమెరికా వెళ్ళాడు. అభిజిత్ దీప్కే అమెరికా, యుఎస్ వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి మాస్టర్స్ ఏదో యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. ఆ చదువు పూర్తయింది. సో ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఇతను అరవింద్ కేజ్రీవాల్ ఖాళీ అయ్యాడు. సరైన అవకాశం కోసం బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రశాంత్ కిషోర్ ఖాళీ అయ్యాడు. ఖాళీ అయిన తర్వాత సరైన అవకాశం కోసం చూస్తున్నాడు ఆయన. ఆ అవకాశమే ఈ అభిజిత్ దీప్కే రూపంలో దక్కింది. ఆ అవకాశమే సిజే జస్టిస్ సూర్యకాంత్ గారు యువత బొద్దింకలు అని పోల్చడంతో క్రియేట్ అయింది. సో అలా వీళ్ళిద్దరు కలయికలో సీజేపీ పుట్టింది. నిన్న ధర్నాలో కూడా ఆయన మాట్లాడిన మాటలు కానీ, ఆయన వ్యవహరించిన తీరు కానీ, అభిజిత్ దీప్కే వ్యవహరించిన తీరు కానీ, అక్కడికి యువత కొంతమంది మాస్కులు పెట్టుకొని రావడం కానీ, ఇదంతా ప్రశాంత్ కిషోర్ వ్యూహాల నుంచి పుట్టిందే. అసలు ఈ మాస్కులు పెట్టుకోవడం అనేది ప్రశాంత్ కిషోర్ గారు మొదట ఆయన సృష్టించిన ట్రెండ్ ఇది. అలాగే
ఈ రాజ్యాంగం పుస్తకాలు పట్టుకోవడం, అంబేద్కర్ గారి ఫోటోలు పట్టుకోవడం కూడా ప్రశాంత్ కిషోర్ సృష్టించిన ట్రెండే, ఆయన బుర్రలోంచి వచ్చిన ఐడియాలే. సో వాటిని అభిజిత్ దీప్కే నిన్న ఫాలో అయ్యారు. సో నిన్న ఢిల్లీకి ధర్నాకు వచ్చిన వాళ్ళు దాదాపుగా ఒక 500 మంది మొహానికి బొద్దెంకల మాస్క్ వేసుకున్నారు. ఇంకొంతమంది రాజ్యాంగం బుక్స్ పట్టుకొని వచ్చారు. ఇంకొంతమంది అంబేద్కర్ గారి ఫోటోలు పట్టుకొని వచ్చారు. సో ఇదంతా చూస్తుంటే ఎస్, ప్రశాంత్ కిషోర్ ఐడియాలజీ బ్యాక్ ఎండ్ పనిచేస్తోంది, ఇద్దరు కలిపే దీన్ని సృష్టించారు అని నాకైతే అనిపిస్తోంది. మేబీ ఫ్యూచర్లో నేను చెప్పిన వాదన నిజమే అని అందరికీ కనెక్ట్ అవ్వచ్చు, అందరికీ అనిపించవచ్చు. మీకు ఏమనిపిస్తుంది అనేది కూడా మీరు ఒకసారి కామెంట్ చేయండి. సో కంటెంట్ నచ్చితే మాత్రం దయచేసి కామెంట్ చేయండి. అండ్ ఎక్కువ మందికి మీ గ్రూపుల్లో, మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి, మీ గ్రూపుల్లో అందరికి పంపించండి. కొత్త వాళ్ళకి మన ఛానల్ గురించి చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కూడా ఇంకో 4-5 వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.